అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ లాస్ట్ సెట్ 2025 అడ్మిషన్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంతకుముందే వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరందరూ చూసే ఉంటారనుకుంటాను. కాకపోతే మీరు లాస్ట్ సెట్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి? ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటది? మీరు ఆన్‌లైన్‌లో ఫిలప్ చేసుకోవడానికనేది ఈరోజు డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఏపీ లాస్ట్ సెట్ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్‌ను మీరు కూడా మీ యొక్క మొబైల్‌లోనే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చనమాట. సో, మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీ దగ్గర కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవి ఉండాలి అనేది కానీ చూసుకున్నట్టయితే, ఖచ్చితంగా మీ యొక్క ఒక ఫోటో, మీ యొక్క ఒక సిగ్నేచర్ ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్, ఇన్‌కమ్. ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ ఇన్‌కమ్ లేకపోయినప్పటికీ కూడా ఇంకా టైం ఉంది కాబట్టి వెంటనే మీరు మీ సేవా కేంద్రంలో అయినా సరే లేదా ఇక్కడ సచివాలయానికెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న వెంటనే మీకొక దానికి సంబంధించి ఒక నంబర్ వచ్చేస్తది కదా! ఆ నంబర్‌ని కూడా మీరిక్కడ పెడితే చాలు. ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఏవీ లేవు. ఫోటో, సిగ్నేచర్ మాత్రమే ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మిగతావన్నీ కూడా మీరు మీ నంబర్‌ని మాత్రమే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎన్‌సీసీ కావచ్చు, ఈ విధంగా ఉన్నాయి కదండీ! స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సిన పని లేదు. నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పీహెచ్ ఉన్నట్టయితే పీహెచ్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నీ కూడా. సో, నెక్స్ట్ మీరు ఇక్కడ కౌన్సెలింగ్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడ చూపించాల్సి ఉంటది. సో, ఎనీవే ఏది ఏమైనా ఈరోజు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ చూడండి, స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజ్ పేమెంట్ అన్నారు. సో, ఇక్కడ ఈ స్టెప్ 1 అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ స్క్రీన్ మీకు ఫీజ్ పేమెంట్ ఆఫ్ ఏపీ లాస్ట్ సెట్ 2025 అని ఈ విధంగా ఓపెన్ అయితే అవుతది. ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ అని అడుగుతది. ప్రస్తుతం మీరు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అయ్యి ఉన్నట్టయితే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ గానీ, డిగ్రీ అయిపోయినట్టయితే డిగ్రీ హాల్ టికెట్ నంబర్ గానీ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఎంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ అనే చోట నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, స్టూడెంట్ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వలెంట్ అన్నారు. సో, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని డేట్, మంత్, ఇయర్ ఇక్కడ మెన్షన్ చేసేయాలి. నెక్స్ట్ మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నంబర్ అనేది మీదా, మీ యొక్క ఫాదర్‌దా, మీ యొక్క మదర్‌దా లేదా మీ యొక్క రిలేటివ్‌దా అనే ఆప్షన్ మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అని అడిగారు. సో, ఇది ఉంటే మెన్షన్ చేసుకోండి. ఒకవేళ లేదన్నట్టయితే ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడీని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీమ్ అన్నారు చూడండి. స్ట్రీమ్ అంటే మీరు లాస్ట్ సెట్‌లో 3 ఇయర్స్ ఎల్ఎల్‌బీ చేస్తున్నారా? 5 ఇయర్స్ ఎల్ఎల్‌బీ చేస్తున్నారా? లేదా 2 ఇయర్స్ ఎల్ఎల్ఎం కోర్స్ చేస్తున్నారనేది మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత కేటగిరీ అని అడుగుతున్నారు. కేటగిరీ అంటే మనకు తెలుసు కదండీ! ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ సబ్ క్యాస్ట్ అన్నారు. అది మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉంటుందో వాల్మీకి, బోయ, చాకలి, వడ్డెర, కుమ్మరి ఈ విధంగా ఉంటాయి కదా! ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ అనేది ఏ విధంగా చేస్తారు మీరు? నెట్ బ్యాంకింగా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ, అదర్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని ఉంది. మీకు ఏది పాజిబిలిటీగా ఉందో దాని మీద అయితే మీరు టిక్ పెట్టుకోండి. డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క డెబిట్ కార్డ్ వివరాలన్నీ ఇచ్చేసి పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. ఈ విధంగా ఆ చెక్ బాక్స్ మీద ఇలా టచ్ చేస్తే ఒక టిక్ మార్క్ పడుతుంది. ఆ టిక్ మార్క్ పడినప్పుడు మాత్రమే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అది పేమెంట్ పేజ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులనేవి కట్ అయిపోతాయి. ఆ విధంగా పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీ యొక్క మొబైల్ నంబర్‌కి కూడా ఒక రిజిస్ట్రేషన్ ఐడీ అనేది, పేమెంట్ ఫీజుకి సంబంధించి ఒక ఐడీ అనేది రావడం జరుగుతది. మీ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఆ యొక్క మొబైల్ నంబర్‌కి రావడం అయితే జరుగుతది. ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. స్టెప్ 2లో దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్‌గా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, మీ యొక్క హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేసి మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేస్తే సో, మీ పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా క్లియర్‌గా చూపిస్తుందన్నమాట. ఎవరైతే పేమెంట్‌ని క్లియర్ చేస్తారో వాళ్ళు మాత్రమే స్టెప్ 3 ఆప్షన్‌లోకి రావాల్సి ఉంటుంది. సో, స్టెప్ 3 అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ స్క్రీన్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫారం ఫ్రమ్ ఏపీ లాస్ట్ సెట్ అండ్ ఏపీ పీజీఎల్ సెట్ 2025 అని ఈ విధంగా చూపిస్తది. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడీ, మీ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నంబర్‌కి
ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది వచ్చి ఉంటుంది. ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మీరు డిగ్రీ అయితే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, పీజీ అయితే ఎల్ఎల్బికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఫీజ్ పేమెంట్ ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి ఐడి కావచ్చు, మీ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తాయి పైన, ఒకసారి చూసుకోండి. దాని కింద క్యాండిడేట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే లైక్ దట్ మీ యొక్క నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఇంతకుముందు ఏదైతే మెన్షన్ చేశారో అవి కనిపిస్తాయి. జస్ట్ మీరు ఇక్కడ ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ అనే చోట మీరు మేలా ఫీమేలా, అలాగే నెక్స్ట్ 3 ఆప్షన్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ని అడుగుతుంది. మీ యొక్క ఆధార్ నంబర్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ కూడా సో ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంటల్ అని అడుగుతుంది. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ యొక్క ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో ఆ ఆప్షన్ అయితే తీసుకోవాలి. సో మనకు బిలో 2.5 lakhs ఉన్నట్టయితే మా యొక్క ఇన్కమ్ అనేది అంటే పేరెంటల్ ఇన్కమ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా రియంబర్స్మెంట్ కానీ మీకు స్కాలర్షిప్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ని మీరు చూజ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్ అయితే చేయండి. నెక్స్ట్ కేటగిరీ అన్నారు. ఇంతకుముందు మీరు ఫీజు పేమెంట్ చేస్తారు కదా, అక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అదే కేటగిరీ కనిపిస్తుంది. సో జస్ట్ దానికి ఎదురుగా క్యాస్ట్ నంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ క్యాస్ట్ నంబర్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అని మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎన్సిసి కావచ్చు, అలాగే స్పోర్ట్స్ కావచ్చు, స్కౌట్స్ కావచ్చు, ఈ విధంగా మీకు ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్టయితే దాని పక్కన టిక్ చేస్తే దానికి ఎదురుగా అప్లికేషన్ నెంబర్ అని అడుగుతుంది. ఆ సర్టిఫికేట్కి సంబంధించి అప్లికేషన్ నెంబర్ అనేది మీరు సబ్మిట్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ క్యాండిడేట్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అడగడం జరిగింది. విహెచ్ కానీ నెక్స్ట్ ఆర్తో కానీ హైరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నట్టయితే ఆ 3 ఆప్షన్సే అడిగారు. ఈ మూడిట్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే దానికి సంబంధించి ఆ టిక్ మార్క్ పెడితే దానికి ఎదురుగా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్లో మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ అని అడగడం జరిగింది. సో ఇక్కడ ఎక్కువ మనమంతా హిందూస్ కాబట్టి నాన్ మైనారిటీ కింద మనమంతా వస్తాం కాబట్టి నాన్ మైనారిటీస్ హిందూస్ అంతా కూడా నాన్ మైనారిటీస్ కింద వస్తారు. మిగతా ముస్లిం కావచ్చు, మిగతా కేటగిరీ క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మైనారిటీ కింద వాళ్ళు ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అని మెన్షన్ చేశారు. క్లియర్గా మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేయండి విత్ పోస్టల్ కోడ్తో సహా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అని దానికి ఎదురుగా ఒక చెక్ బాక్స్ ఉంది. అంటే ప్రజెంట్ అడ్రస్ నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమా అని. సో ఆ బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెడితే పైన మీరు ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో అదే పర్మనెంట్ అడ్రస్ కూడా కన్వర్ట్ అయితే అవుతుంది. ఒకవేళ లేదంటే పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు విత్ పిన్ కోడ్తో సహా క్లియర్గా ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక్కడ మీరు బీఏనా, బీకామా, బీఎస్సీనా ఏది చదివారో ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఆ బీఎస్సీ చదివినట్టయితే ఆ బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఆ విధంగా ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ రైట్ సైడ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అక్కడ ఏ మీడియంలో చదివారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు 3 years డిగ్రీ చేశారా, 4 years డిగ్రీ చేశారా అని ఇంకో ఆప్షన్ అయితే అడిగారు. మీరు 3 years అయితే 3 years అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 4 years అయితే 4 years అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మీరు అర్బన్లో చేశారా, రూరల్లో ఎస్ఎస్సి చేశారా అనేది క్లిక్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఎస్ఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, ఏరియా ఆఫ్ పాసింగ్ కావచ్చు, మార్క్స్ కావచ్చు అన్నీ కూడా ఎంటర్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా సేమ్, అర్బన్లో చేశారా, రూరల్లో చేశారా, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ యొక్క మార్క్స్ అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీరు మీ యొక్క స్టడీ గురించి అంటే 9th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ వరకు మీ యొక్క స్టడీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. ఏ స్కూల్లో చదివారు, ఏ ఇయర్లో చదివారు, ఏ డిస్టిక్లో ఉంది మీ స్కూల్ కానీ మీ కాలేజ్ కానీ, ఎప్పుడు పాస్ అయ్యారు ఈ ఇయర్ కూడా మొత్తం డీటెయిల్స్ అప్ టు డిగ్రీ వరకు ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట.
ఈ విధంగా మీరు స్టడీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ సెట్లో మీరు ఏ కోర్స్కి అయితే అప్లికేషన్ పెడుతున్నారో ఆ కోర్స్ యొక్క నేమ్ అనేది చూపిస్తుంది. తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది 2 డిస్టిక్లో 3 ప్రియారిటీలు అయితే ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ మీ యొక్క లోకల్ డిస్టిక్ని అయితే ఇచ్చుకోండి. తర్వాత ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అనేది మీ లోకల్ డిస్టిక్లో మీ యొక్క దగ్గరగా ఉన్నటువంటి టౌన్స్ నేమ్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ సెకండ్ డిస్టిక్ అనేది మెన్షన్ చేసి అక్కడ కూడా ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అనేది ఇచ్చుకోండి. నెక్స్ట్ దాని కిందే మనకు హెడ్సెట్కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి నో అనే ఆప్షన్ని మీరు పెట్టుకోండి. అలాగే రైట్ సైడ్లో మీ యొక్క ఫోటో సిగ్నేచర్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూస్ టు ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్నటువంటి ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ తీసుకుంటుంది. అది కూడా 50 కిలోబైట్ అంటే కేబీ కన్నా లోపలే ఉండేటట్టు మీ యొక్క ఫోటోని అప్లోడ్ అయితే చేయాలి. మీ యొక్క సిగ్నేచర్ కూడా సేమ్ 30 కేబీ లోపలే ఉండేటట్టు మీ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ అయితే చేయాలి. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. దాని మీద ఒక టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే యువర్ ఏపీ లాసెట్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా ఒక నంబర్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క వచ్చినటువంటి నంబర్ని నోట్ చేసుకోండి. లేకపోయినా మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు. పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో మీరు పేమెంట్ చేసినటువంటి ఐడి నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ మొబైల్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గెట్ ప్రింట్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది మీ యొక్క మొబైల్లోకి డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క మొబైల్లోనే ఏపీ లాసెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేసే ప్రాసెస్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.